నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. దోహాకు జీసీసీ టూరిజం క్యాపిటల్ టైటిల్ లభించడం యాదృచ్ఛికం కాదని ఖతార్ టూరిజం చైర్మన్ మరియు విజిట్ ఖతార్ బోర్డు చైర్మన్ హెచ్ సౌద్ బిన్ అలీ అల్ ఖర్జీ అన్నారు. ప్రత్యేకించి పర్యాటక రంగంలో ఖతార్ చేసిన గొప్ప ప్రయత్నాలకు జీసీసీ జనరల్ సెక్రటరీ ఇచ్చిన గుర్తింపని పేర్కొన్నారు. దీనివల్ల దోహా ఈ రోజు గల్ఫ్ కుటుంబాలకు ఇష్టమైన గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారు. గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఫోరం 2026 రెండవ రోజు జరిగిన సమావేశంలో అల్ ఖర్జీ మాట్లాడుతూ భద్రత మరియు రక్షణ పరంగా ఖతార్ ప్రపంచంలోని సురక్షితమైన దేశాల్లో ఒకటన్నారు. 2025లో ఖతార్కు వచ్చిన సందర్శకులలో 35% మంది గల్ఫ్ దేశాల నుంచి వచ్చారని తెలిపారు. గల్ఫ్ నగరాల నుంచి ఖతార్కు వారానికి 400 కంటే ఎక్కువ విమాన సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం హోటల్ ఆక్యుపెన్సీ రేటు 71%తో అత్యధికంగా నమోదైందని ఆయన తెలిపారు. మరోవైపు జీసీసీ రాజధానుల మధ్య పర్యాటక పోటీ ఆరోగ్యకరమైందని మరియు అందరికీ ప్రయోజనకరమని అల్ ఖర్జీ అన్నారు. నిబంధనలు పాటించని నాన్ ప్రాఫిట్ సంస్థలపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. ఒక సంస్థ డైరెక్టర్ల బోర్డును తొలగించింది. 3 సంస్థల లైసెన్స్లను రద్దు చేసింది. అలాగే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 89 సంస్థలపై విచారణకు ఆదేశించారు. గత ఏడాది నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఇది 436 నాన్ ప్రాఫిట్ సంస్థలకు మరియు 53 నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్లకు హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో అత్యధికంగా నిధుల సేకరణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. డిసెంబర్ 2025 చివరి నాటికి రాజ్యంలో నమోదైన నాన్ ప్రాఫిట్ సంస్థల మొత్తం సంఖ్య 7,291 చేరుకుంది. నిధుల సేకరణ కార్యకలాపాల కోసం 1,161 లైసెన్సులను జారీ చేశారు. దుబాయ్ రియల్ మార్కెట్ 2025లో 20% వృద్ధితో దూసుకుపోయింది. సోషల్ మీడియాలో దుబాయ్ రియల్ రంగం మందగమనం అంచనా ఉందన్న వాదనలు తప్పని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి జనాభా పెరుగుదల, కోటీశ్వరుల రాకతో పాటు మార్కెట్లోకి మరిన్ని ప్రాజెక్టులు రావడం వల్ల నిరంతర డిమాండ్ నెలకొందని, దీంతో 2026లో దుబాయ్ ఆస్తి మార్కెట్ గురించి మరింత ఆశాజనకంగా ఉంటుందని కొంతమంది సీనియర్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ 2025లో దుబాయ్ ఆస్తి ధరలు 15% వరకు పడిపోవచ్చని అంచనా వేసింది. అయితే తాజా దుబాయ్ డేటా ప్రకారం దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం 2025లో 917 బిలియన్ దిర్హాంల విలువైన 2,70,000 కంటే ఎక్కువ లావాదేవీలు నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 20% కంటే ఎక్కువ. ఈ ఫలితాలు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లావాదేవీల పరిమాణాన్ని 70% పెంచి 1 ట్రిలియన్ దిర్హాంలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగ వ్యూహం 2033 లక్ష్యాలను సాధించే దిశగా స్థిరంగా పురోగమిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. 2025లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 2,58,600 ఒప్పందాలతో 680 బిలియన్ దిర్హాంలను అధిగమించాయి. ఇది విలువలో 29%, సంఖ్యలో 20% పెరుగుదల నమోదైంది. పెట్టుబడిదారుల సంఖ్యలో 24% పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో 129,600 మంది కొత్త పెట్టుబడిదారులు ఉన్నారు. ఇది 23% వృద్ధిని సూచిస్తుంది. మొత్తం పెట్టుబడులలో నివాస పెట్టుబడిదారులు 56.6% వాటాను కలిగి ఉన్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం అన్ని ప్రధాన రంగాల్లో బలమైన లావాదేవీల వృద్ధిని ప్రదర్శించిందని ఆల్సోప్ పేర్కొంది. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ 2025లో ధరల పెరుగుదలను దాదాపు 7%గా నివేదించగా అంతర్గత ఆల్సాప్ గణాంకాలు దాదాపు 33% బలమైన సగటు అమ్మకాల ధర పెరుగుదలను చూపించాయి. ఇది మార్కెట్పై దీర్ఘకాలిక విశ్వాసాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు. బహ్రెయిన్లో నివాస ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు మున్సిపల్ అనుమతులు మరియు లైసెన్సులను రద్దు చేయనుంది. ఈ మేరకు 2027-28 విద్యా సంవత్సరాన్ని తుది గడువుగా నిర్ణయించినట్టు తెలిపారు. డిసెంబర్ 8న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జారీ చేసిన తీర్మానాలను అధికారికంగా అల్ మషాటి ప్రకటించారు. గడువు ముగిసిన వెంటనే విద్యా నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలను మూసివేయాల్సి ఉంటుందని ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయాన్ని 11 మంది కౌన్సిల్ సభ్యులు ఆమోదించగా సభ్యులు ఇస్మాయిల్ బెహ్బహానీ, షరీఫా అల్ షల్ఫాన్, మునిరా అల్ అమీర్, ఫర్ అల్ రౌమి మరియు అలియా అల్ ఫార్సీ గైర్హాజరయ్యారు. లైసెన్స్ గడువు ముగిసిన నివాస ప్రాంగణాలను ఖాళీ చేయడానికి 3 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ నిర్ణయించిన 2023లో జారీ చేసిన మునుపటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని తాజాగా సవరించారు.
అల్ బరాకా ప్యాలెస్ లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ పలువురు ఉన్నత స్థాయి అధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర మంత్రి మరియు మస్కట్ గవర్నర్ గా హిస్ హైనెస్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సైద్, వాణిజ్యం మరియు పరిశ్రమ మరియు పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రిగా హిస్ ఎక్సలెన్సీ అన్వర్ బిన్ హిలాల్ అల్ జాబ్రీ, ముసందం గవర్నర్గా హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ ఫైసల్ బిన్ హమౌద్ అల్ బుసైదీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో రోవింగ్ రాయబారిగా హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా అల్ హనై ప్రమాణ స్వీకారం చేశారు. గత 6 నెలలుగా బహ్రెయిన్ అంతటా కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించిన 1,109 మంది కార్మికులను బహిష్కరించినట్లు లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి నుండి జనవరి ప్రారంభం వరకు LMRA తనిఖీ డ్రైవ్లు నిర్వహించింది. ఈ తనిఖీల్లో వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత పోలీస్ డైరెక్టరేట్లు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ వెర్డిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ సెంటెన్సింగ్, పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు పాల్గొన్నాయి. LMRA వెబ్సైట్, కాల్ సెంటర్ లేదా ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా చట్టవిరుద్ధ కార్మికుల వివరాలు నివేదించి తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని LMRA అధికారులు ప్రజలను కోరారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.